అంబటి రాంబాబుని ఎలాగైనా కేసు పెట్టాలని అనుకుంటున్నారు. వాళ్ళ సోదరుడిని అయితే ఇప్పటికే వ్యాపార పరంగా దెబ్బతీశారు. తన రియల్ ఎస్టేట్ని నాశనం చేశారు. అదే సందర్భంలో అంబటి రాంబాబు అయితే ఇంకా ఇప్పటికీ ధైర్యంగా మాట్లాడుతున్నాడు. తనకి చెక్ పెట్టేటటువంటి ప్రయత్నం జరిగింది. వెన్నుపోటు దినం పేరుతో పిలుపునిచ్చినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటి దగ్గర నుండి పార్టీ కార్యకర్తలతో వెళ్తుంటే అంబటి రాంబాబుని అడ్డుకున్నారు పోలీసులు. కార్యకర్తల బైక్స్ కీస్ తీసుకుని నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేయడం, పోలీసులు తీరుని అంబటి రాంబాబు నిలదీస్తాం, దాంతో పోలీసులు గట్టిగా మాట్లాడటం, ఓ రకంగా పోలీసులకి అంబటి రాంబాబుకి వాగ్వివాదం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం.